శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా విదేశాల్లో కూడా ఉంటూ నాకు ఫోన్ చేస్తూ మీరు ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 28 డిసెంబర్ నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. డిసెంబర్ 28వ తారీఖు నుండి 3 జనవరి 2026 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ముందుగా గ్రహాలు మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, సింహరాశిలో కేతువు, అలాగే వృశ్చిక రాశిలో బుధుడు, ధనురాశిలో రవి, బుధ, కుజ, శుక్రులు ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, మీనరాశిలో శనీశ్వరుడు ఉండడం జరిగింది. కుంభరాశి వారికి అద్భుతం అండి. ఫారిన్ యోగం ముద్ర ముఖ్యంగా మీకు చెప్పాలి. ఫారిన్ వెళ్ళబోతున్నారు, వెళ్తున్నారు కూడా. అంతేకాకుండా ద్వితీయ భావాన్ని అంటే మీ రాశినే రాహు ఉన్నాడు. రాహు గురుదృష్టి వల్ల కూడా చక్కగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా మీకు మీరే సాటి. ముఖ్యంగా యాస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్స్లో ఉన్నవారికి, యాస్ట్రాలజర్స్గా ఉన్నవారికి మంచి యోగవంతమైన కాలమే చెప్తారు బుధుడు వలన. సరే, అది పక్క పెడదామంటే ఏదైనా మీరు అందంగా ఉండడానికి, తెలివిగా ఉండడానికి, బాగా ఆకర్షణ శక్తి ఉండడానికి అవకాశాలు ఎక్కువ. మీ చుట్టాలు, మీ బంధువులు, మీ స్నేహితులు మిమ్మల్ని చూడడానికి వస్తారు. కానీ మీ మాట పరుషమైన మాట పదజాలాల వలన మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ భార్యాభర్తలు కానీ కొద్దిగా నొచ్చుకుంటారంటే బాధపడతారు. అలాగే చదువులో కూడా ఆటంకాలు ఎదురవ్వడానికి, తల్లిగారిక ప్రేమ కానీ తక్కువ ఉండడానికి, ఆరోగ్యం కూడా తక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైతులకు కూడా పంటలో నష్టం అంత అద్భుతంగా ఏం లేదు. పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ సంతానమే మీకు రక్ష, మీ అబ్బాయిలే మీకు రక్ష. మీకు ముందర అబ్బాయిలు పడతారండి. అంటే ప్రస్తుతం ఇప్పుడైతే అంటే ఈ వారంలో మీకు మగ సంతానం పుట్టడానికి అవకాశం ఉంది. మీ సంతానం మీకు రక్షగా ఉంటారు. మీ బాగోగులన్నీ మీ సంతానమే చూసుకుంటారు. అది కూడా మగపిల్లలు చూసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు మగపిల్లలు చెప్తున్నారు రా అని అన్నారు అనుకోండి, గురు ప్రభావం వల్లే కదండి. అక్కడ బుధుడు ఉన్నా, శనీశ్వరుడు ఉన్నా, లేకపోతే ఎవరున్నా సరే నేను ఆడపిల్లలు కూడా చెప్తాను అనుకున్నా. కానీ సంతానం విషయం వస్తుంది కాబట్టి పంచమస్థానం ఆడపిల్లలు కూడా చెప్తారు. బాగుండు, మంచిది, నాన్నగారిని చూసుకుంటుంటారు, అమ్మగారిని. సరే, సాహిత్య రంగంలో, కళారంగంలో మీరు బాగా డెవలప్ అవుతారు. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులుగా పేరు తెచ్చుకుంటారు మీరు. సినిమా రంగంలోనూ, టెలివిజన్ రంగంలో బాగా రాణించడము, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడము, కొంతమందికి మంత్రి పదవులు కూడా రావడం బ్రహ్మాండంగా ఉందండి మీకు. అలాగే ఎదుటి వాళ్ళు పోషించే శక్తి, ధర్మకార్యాలు, శుభకార్యాలు చేస్తూ, మాట నేర్పరితనం ఉంటూ అల్లుకుపోతూ ఉంటారు, దూసుకుపోతూ ఉంటారు. కాకపోతే మీ భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్య జీవితంలో కానీ, అదే మనస్పర్ధలు కానీ రావడానికి చిన్న అవకాశాలు మాత్రం ఉన్నాయి. దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా దూరం అవుతూ ఉంటాయి. ఏదైనా మీకు మోకాళ్ళ నొప్పులు, తొడల నొప్పులు, నడిచి అలాగే పాదాల నొప్పులు ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ మీ అష్టమాధిపతి కూడా బాగున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా భాగ్యస్థానం వృద్ధి బాగుందండి. భాగ్య వృద్ధి అంటే వేదశాస్త్ర పండితులకి, అలాగే మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి వీళ్ళందరూ కూడా వ్యాపార అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, వ్యాపారాల రీత్యా విదేశ పర్యటన చేయడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. డెఫినెట్గా ఉన్నాయి. కానీ 10th హౌస్లో బుధుడు ఉన్నాడు కదండి. గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో ఉండడం, వ్యవహారాల్లో ఉండడము, అలాగే రాజకీయ రంగంలో ఉండడము, బుధుడి వల్ల ఫైనాన్స్ అంటాం కదా, ఫైనాన్స్ రంగంలో బాగా దూసుకుపోతూ ఉండడము ఇది జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, ఆ డిపార్ట్మెంట్స్లో పనిచేయడము, అలాగా మీకు బుధుడు బాగా ఉన్నాడండి. బ్యాంకింగ్ రంగంలో బాగా ధన సంపాదన చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా బాగా డబ్బు అంటే మీ వృద్ధి కలుగుతూ ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్లో ఉన్నా, బ్యాంకింగ్ రంగంలో ఉన్నా, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసినా కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. లాభస్థానం ఇలా డబ్బులు పోస్తారంటారు సరే, అంటే లాభస్థానాన్ని గురుడు చూడడము, లాభాలలో రవి కుజులు, ఇంతకంటే ఏమైనా ఉందంటారా? కుంభరాశి వాళ్ళకి ధనప్రాప్తి బాగా కలుగుతుండలో సందేహం లేదు. బుధ శుక్రులు ఉన్నారు, వాహనము, గృహాలు, అలాగే ఆభరణాలు. అంతేకాకుండా రవి కుజులు ఉండడం వల్ల కూడా మీకు ముఖ్య 11వ భావం
డాక్టర్స్ వల్ల క్లినిక్స్ బాగా డెవలప్ అవడాలి, వ్యాపార అభివృద్ధి బాగుండాలి, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బు సంపాదించుకుంటారండి. ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో భూములు బాగా అమ్ముడుపోతాయి అంటే సందేహం లేదు. డెఫినెట్గా అమ్ముడుపోతాయి. చంద్రమంగళ యోగంలో ఉన్నారు కదండి. చంద్రమంగళ యోగం, గురుమంగళ యోగం ముందు ఫస్ట్ పాయింట్. గురుమంగళ యోగంలో బ్రహ్మాండంగా ఉన్నారు. బుధ శుక్రుల వలన భూములు, సినిమా రంగంలో నటించడాలు, ధన ప్రాప్తి, చెప్పుకుంటే లేకపోతే బాగుందని, ఫ్లో ఆఫ్ మనీ బాగుండము, లాటరీస్లో డబ్బులు కొట్టడము, అంటే లాటరీస్ అని కాదండి, అలా ఎక్కువ బాగా డబ్బులు సంపాదించుకుంటారు. చిత్ర పరిశ్రమలో వాళ్ళు ఉన్న వాళ్ళకి, అంటే సినిమా రంగంలో ఉన్న వారికి బాగా డబ్బు రావడం అవకాశం ఉంటుందండి. వాళ్ళు సినిమా రంగంలో ఉంటే మాత్రము వాళ్ళ నిర్మాతలకి బాగా డబ్బు సంపాదించుకుంటారు. ధనప్రాప్తి బాగా ఉంది. కుంభరాశి వారికి ఈ వారంలో కొత్త సంవత్సరం కదా, చాలా అద్భుతంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉన్నట్టుగా ఉంది. ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణరావు శర్మ. నేను ఆది ఆస్ట్రాలజీ మంది. ఆది ఆస్ట్రాలజీ నుంచి నేను జాతకాలు కూడా చెప్తూ ఉంటాను. మీరు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. తప్పకుండా మన జాతకాలు చెప్పచ్చు. అంటే జాతకాల ప్రాబ్లమ్స్, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా, ఇంజనీరింగ్ విభాగాల్లో విదేశాలు వెళ్తారా, లేకపోతే మీరు వివాహాలు కానీ కుదరడము, లేకపోతే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్లు ఉంటాయా, అలాగే పలు రకాలుగా బిజినెస్ ఎలా డెవలప్ అవుతాము, రాజకీయ రంగంలో కూడా మనం వెళ్ళొచ్చా, ఇవన్నీ కూడా జాతకాల్లో ఉంటాయండి. తప్పకుండా నేనే చూస్తూ ఉంటాను. నేనే మీ పర్సనల్గా మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇలా షూటింగ్లో కనుక నేను ఉంటే మీరు వాట్సాప్లో కూడా మీరు మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను వాట్సాప్లో చూసి మీకు ఫోన్ తప్పకుండా మరీ చేస్తాను. అంతేకాకుండా మనం ఈ గృహప్రవేశ ముహూర్తాలు, పెళ్ళిళ్ళ ముహూర్తాలు, అలాగే మ్యాచ్ మేకింగ్ అంటాం కదా, అంటే వధూవరుల జాతకాల పరిశీలన, అది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒకటి చేస్తాను నేను. అలాగే మీరు ఒకవేళ ఏదైనా అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మాకు కింద నెంబర్ కనిపిస్తుంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589, 7075389589. నేను తప్పకుండా మీ ఫోన్ లిఫ్ట్ చేస్తాను. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా సరే నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా ఫోన్లోనే కూడా నేను ఈ పరిష్కార మార్గాలు చెప్పగలను. ఈ వారం మొత్తం కూడా, అంటే డిసెంబర్ 28 నుంచి 3 జనవరి వరకు కూడా మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు, ఈ మార్గశిర మాసం అయిపోయింది కాబట్టి పూజించవలసిన దేవుడు విష్ణుమూర్తి, అలాగే అయ్యప్ప స్వామి. స్వామియే శరణం అయ్యప్ప అంటాం కదండి. ఆ స్వామిని పూజించడం వలన సకల దోషాలు పరిహారం అయ్యి సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాదండి, ఈ నెల మొత్తం కూడా సూర్యభగవాన్ ఆరాధన కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో సూర్యభగవాన్ని పూజించడం వలన, అలాగే అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని కలువ పువ్వులతో పూజించడం వలన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వలన, అంతేకాకుండా శివుడికి అభిషేకాలు కూడా చేయించుకుంటే చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయండి. సో ఈ విధంగా మనకి అందుబాటులో ఏది ఉంటే అది చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం కూడా, అంటే డిసెంబరు, జనవరి నెల మొత్తం కూడా మనం స్వామియే శరణమయ్యప్ప, అయ్యప్ప స్వామిని పూజించడం వలన సకల శుభాలు కలిగి ఎటువంటి దృష్టి దోషాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, కళ్యాణాలు అవ్వకపోతే కళ్యాణాలు అవ్వడం కానీ, అలాగే మీకు తెలియదే ఉంది. అయ్యప్ప స్వామిని పూజించడం వల్ల నేను కూడా వెళ్ళానండి, ఎరిమేలు వెళ్ళాను, 5 times వెళ్ళాను. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఆ అయ్యప్ప స్వామియే మనందరికీ ఇస్తాడు. డిసెంబర్ 30వ తారీఖుని వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి వస్తుందంటే, వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి పాలసముద్రమే ఉండి మనందరి దేవతలందరికీ, ముక్కోటి దేవతలందరికీ కూడా ఆయన దర్శనం ఇస్తారు. మనకందరికీ తెలిసిందే. సో మనం ఆ రోజుని కనుక తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేసి, తలంట పోసుకోకూడదు, తల మీద స్నానం చేసి మంచి బట్టలతోటి స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకోవడం వలన సకల శుభాలు కలుగుతాయని, మళ్ళీ జన్మంటూ ఉండకుండా ఉండాలని, స్వామి యొక్క మనం ఆశీస్సులు పొందాలని తప్పకుండా చెప్తాం. అంతేకాకుండానండి, ఈరోజు కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం ఉంటే చాలా మంచిది, చాలా మంచిది. ఎందుకంటే ఏకాదశి పూట ఎవరైతే ఉపవాసం ఉంటారో నరక భయం ఉండదని, యమధర్మరాజు బొట్లు కానీ మన దగ్గరికి రారని, ఏకాదశికి అంత పవర్ ఉంది. అందుకని ఏకాదశి ఉపవాసం ఉండడం చాలా గ్రేట్. అందున వైకుంఠ ఏకాదశి వచ్చింది కాబట్టి మనకి ఈ నెల మొత్తం డిసెంబర్ నెల ఆఖరిలో
సో తప్పకుండా ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ మాత్రం వీళ్ళు పూజలు చేసుకోవడము. ఒకవేళ తెల్లవారుజామున లేవలేకపోయినా లేవాలి. ఒకవేళ ఆలస్యమైనా కూడా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి విష్ణుమూర్తిని అంటే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము భాగ్యము చేసుకోవాలండి ఆ రోజు. ముఖ్యంగా విష్ణుమూర్తి తులసి దళాలు చాలా ఇంపార్టెంట్. తులసి మాల స్వామివారికి సమర్పించడం చాలా ఉత్తమమైన లక్షణం అన్నమాట. సో కాబట్టి స్వామివారికి తులసి దళం ఇవ్వడం వల్ల ఎంతో ప్రీతి చెంది సకల శుభాలు కలిగేటి చేస్తుంటాడు స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు. ఆయన మనకి అన్ని శుభాలు కలుగజేస్తారు. అంతేకాకుండా లక్ష్మి, స్థిరమైన లక్ష్మి కూడా మన ఇంట్లో కూడా ఉండేట్టుగా ఆయన స్వామి మనకి ఆశీస్సులు కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనం వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు కూడా లక్ష్మీ అష్టోత్తరం కానీ, లక్ష్మీ సహస్రం కానీ, అమ్మవారి కలవ పూలతో కానీ పూజించడం వల్ల, ఎర్రని మందార పువ్వులతో పూజించడం వల్ల కూడా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుందంటాం కదా. అలాగా మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈరోజు మాత్రం, అంటే ఈరోజు అంటే 30వ తారీఖుని మన వైకుంఠ ఏకాదశి కదండి, పేరులోనే ఉంది కదా, వైకుంఠ ద్వారం, వైకుంఠ దర్శనం నేను చిన్నప్పటి నుంచి చేసుకుంటున్నా. సో అలా చేసుకోవడం చాలా మంచిదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా, తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ ఒక్కరోజు తెల్లవారుజామున లేచి స్వామివారికి అంటే లేచి స్నానాలు చేసుకొని మంచి బట్టలు ఉతికిన బట్టలతోటి స్వామివారి దర్శనానికి వెళ్ళండి. స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి, ఆశీస్సులు పొందండి. ఉత్తర ద్వారం, కుబేర ద్వారం అంటే మోక్షం మళ్ళీ పుట్టకుండా స్వామివారు మనల్ని అనుగ్రహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ శుభాలు కలగాలని నేను మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నాను.